మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పోయిన శనివారంలో ఒక వర్తమానాన్ని చెప్పాను. ఏమిటి ఆ వర్తమానం అంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. కృప మనల్ని ఏం చేస్తుంది అని అంటే, అర్హత లేని వ్యక్తులని అర్హులుగా మార్చేదే దేవుని కృప. ఇందాక ఎట్టబెట్టే వాటినే పెట్టు, గదిలే మాకు. అర్హులుగా చేసేదే దేవుని కృప అని, ఆ కృపలో మనము బలపరచబడాలని, ఆ కృపలో మనము స్థిరపరచబడాలని కొన్ని విషయాలు మీకు తెలియపరుచుకుంటూ వచ్చాను. ఈ వారం కూడా ఒక ప్రత్యేకమైన ఆ కృపను గురించినటువంటి వివరణ మీకు చెప్పాలని దేవుని ప్రేమలో ప్రేరేపణ కలిగి సిద్ధపాటు కలిగి వచ్చాను. మూల వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం, 2వ కొరింథీ పుస్తకం 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నది. చాలు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలని బలపరిచే విధానం, ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్ళాలని, ఆత్మీయ జీవితంలో వారిని స్థిరపరచాలని, ఆత్మీయ జీవితంలో వారిని మరిన్ని ఎన్నెన్నో ఆశీర్వాదాలు పొందుకోవటానికి, మరిన్ని రాబోయే దినాల్లో ఉన్నతమైనటువంటి శిఖరాల మీదకి ఎక్కించటానికి, రాబోయే దినాలలో వారి భవిష్యత్తు బంగారు బాటగా వేయబడటానికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకి ఇస్తూ ఉన్నాడు. ఓ కొరింథీ సంఘ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుడు మనకిచ్చిన కృప చాలు. దేవుడు మనకిచ్చినటువంటి కృపను కాపాడుకోండి. ఆ కృప ఏ విధంగా ఉంటుంది, ఆ కృపలో ఏ విధంగా మనం బలపరచబడతాం, ఆ కృప మనల్ని ఏమి చేస్తుంది అని కొన్ని సందర్భాలలో, బలహీనతలలో ఆయన కృప మనకు తోడ్పడుతుంది అని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని తన కృపచేత మనల్ని భద్రపరచి, తన కృపచేత మనల్ని కాపుదలలో నిలిపి, తన కృపచేత మనల్ని అన్ని విధాలుగా మనల్ని నడిపించుకుంటూ వస్తుంది. అది ఏమిటి అని అంటే, కేవలము దేవుని కృప అని గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము దేవుని కృప. ఆ దేవుని కృపలో మనము పరిపూర్ణత చెందాలి అని, ఆ దేవుని కృపలో మనము ముందుకు వెళ్ళిపోవాలి అని మనకి గడిచినటువంటి వారాల్లో వివరణాత్మకమైనటువంటి వర్తమానాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో 2వ భాగంగా దేవుని కృప మనల్ని ఏమి చేయబోతుంది, దేవుని కృప మనల్ని ఏ దిశగా నడిపించబోతుంది, దేవుని కృప ఏ ఉద్దేశాల మేరకు మనల్ని ముందుకు తీసుకొని వెళుతుంది అనే
సందర్భ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆ యొక్క కృపకు సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి ఆ యొక్క సందేశపు వాక్య భాగములో నుంచి మనము ధ్యానం చేస్తూ ఉంటే, ఈ యొక్క మొట్టమొదటి భాగంగా మనం గమనిస్తే, ఇది దేవుని కృప మనల్ని ఏమి చేయబోతుంది అని అంటే, చదువుదాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 18వ వాక్యాన్ని గమనిద్దాం. 94వ కీర్తన 18వ వాక్యం. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అంటే కృప మనల్ని ఏమి చేస్తుంది అంటే, ఏమండి, కృప మనల్ని ఏమి చేస్తుందంటే, కాలు జారినటువంటి సందర్భాల్లో మనల్ని బలపరుస్తుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాలు జారినటువంటి సందర్భాలలో, కాలు జారిపోతున్నటువంటి సందర్భాలలో ఆయన కృప మనల్ని బలాన్ని కలగజేస్తూ ఉంటుంది, బలాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఒక చెరువులోకి నీళ్లు తీసుకురావటానికి బకెటో బిందో వెళ్ళినప్పుడు, ఏమంటే తీసుకురావటానికి ఆ నీళ్ళల్లో మనం దిగుతుంటే, ఆ నీళ్ళల్లో మనము ఏం చేస్తామంటే కాలు మోపుతాం. కాలు మోపుతున్నప్పుడు మన కాలుకు గట్టిగా ఆ నేల కనిపించలేదు అనుకోండి, కాలు ఏమైపోతుందంటే జారిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. ఆ యొక్క సందర్భంలో నీకు ఒకటే మాట అర్థమైపోద్ది, ఏంటంటే నేను పెట్టినటువంటి కాలు, నేను మోపినటువంటి ఆ యొక్క భూమి మెత్తదిగా ఉంది కాబట్టి నా కాలు జారిపోతుంది, నా అడుగు లోపలికి వెళ్ళిపోతుంది అని ఆ సమయంలో గమనించినటువంటి మనం ఏం చేస్తామంటే, ఏమండి, రెండో కాలు మీద బలాన్ని మోపి ఆ కాలు జారనివ్వకుండా అవసరమైతే ఏమండి ఆ గెట్టును పట్టుకుంటాం, ఆ యొక్క స్థలాన్ని పట్టుకుంటాం. లేకపోతే మన దగ్గర ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులను ఏం చేస్తామంటే, ఇదిగో బ్రదర్, సిస్టర్, ఇదిగో నేను మోపినటువంటి కాలు జారిపోతుంది కాబట్టి కాస్త చెయ్యండి, కాస్త నాకు చెయ్యందిస్తే జారిపోకుండా నేను పైకి రాగలుగుతాను, పైకి రాగలుగుతాను అని మనం ఏం చేస్తామంటే, కాలు జారినప్పుడు అపాయము కలగబోతుంది అని మనకు అర్థమైనప్పుడు, నీళ్ళల్లో మనము మునిగిపోతున్నాము అని మనకు అర్థమైనప్పుడు ఏం చేస్తామంటే, ఇతరుల యొక్క హెల్ప్ను మనం కోరుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల యొక్క హెల్ప్ను మనం కోరుకుంటాం. ఆ టయాన ఇతరులు మనకి ఎవరు సహాయం చేసే వాళ్ళు ఆ టయాన లేదనుకోండి, ఏమండి, మరుసటి ఆలోచన ఏం చేస్తామంటే, యేసయ్యా నీవే మాకు దిక్కు, నేను కాలు జారినటువంటి స్థితుల మధ్యలో నేను కృంగిపోతున్నాను, నేను కాలు జారినటువంటి అపాయకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో నేను నా కాలు జారుతూ ప్రాణాలు కోయే స్థితిగతుల మధ్యలో నేను నడిపించబడుతున్నాను, నీవే నా దిక్కు, నీవే నా సర్వస్వం, నీవే నా ప్రాణాధారమని ఏం చేస్తారంటే యేసయ్యను స్మరించడం ప్రారంభిస్తాను, యేసయ్యకు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాను, యేసయ్యను ప్రలాపించుకోవడం ప్రారంభిస్తాడు. యేసయ్య ఒక మానవుడు అపాయములో ఉంటున్నాడని, ఒక మానవుడు అపాయ స్థితిలో కృంగిపోతున్నాడని, ఒక మానవుడు స్థితిగతుల మధ్యలో కృంగిపోతున్నాడని యేసయ్యకి ఎవరైతే నోరు తెరిచి మొరపెడతారో వారికి సమీపంగా ఉండి వారి కుడి చేపట్టి లేవనెత్తగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తగలిగిన దేవుడు. ఎందుకు అనంటే బైబిల్లో రాయబడినటువంటి మాటను, దావీదు ఏడున్నావు, ఇది కొద్దిగా మిక్సర్ అయిపోయి తగ్గిద్దురా. ఏమండి, కృంగిపోతున్నటువంటి సందర్భాలలో, నలిగిపోతున్నటువంటి సందర్భాలలో ఏమండి ఎవరైతే దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేస్తారో
వారికి ఆయన ఏం చేస్తాడంటే సమీపంగా ఉంటాడంట. ఎప్పుడు నా బిడ్డ కృంగిన స్థితిలో నాకు ప్రార్థన చేస్తారా, నలిగినటువంటి స్థితిలో నాకు ప్రార్థన చేస్తారా, సమస్యల మధ్యలో ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు నాకు మొరపెడుతుందని ఆయన మన కోసం ఏం చేస్తాడంటే ఎదురు చూస్తూ ఉంటాడంట. ఏమండి, సహాయము కోసం మనము ఎట్లాగైతే ఎదుటి వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటామో, సహాయము కోసం ఎదుటి వ్యక్తులు కనపడకపోయేసరికి కేకలేస్తుంటామో, నన్ను రక్షించండి, నన్ను ప్రాణాపాయాల మధ్యలో నుంచి తప్పించండి, నా కుడి చేయి పట్టుకోండి, నేను అపాయకరమైనటువంటి ఆ యొక్క కృంగిన స్థితుల మధ్యలో నా కాలు జారిపోతుందని ఎప్పుడైతే మానవుడు తనకు కలుగుతున్నటువంటి ఆపదను బట్టి ఏమండి కేకలేస్తుంటాడో, ఆ రీతిగానే యేసు క్రీస్తు ప్రభుల వరకు ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే స్వరమెత్తి గలమెత్తి దేవుని నామాన్ని స్తుతించగలుగుతారో, అపాయపు కేకతోటి దేవుని పిలుస్తారో, దేవుడు నీ పక్షాన ఉండి నీ కుడి చేయి పట్టుకొని లేపి నిన్ను బండ మీద నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను బండ మీద నిలబెడతాడు. అప్పుడు నువ్వు అంటావు, అమ్మో యేసయ్య కృప నాకు లేకపోతే నేను మునిగిపోయేదాన్నే, యేసయ్య కృప లేకపోతే నా పరిస్థితి కృంగిన స్థితి అయిపోయేదే, యేసయ్యే నాకు తోడు లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేది. ఎప్పుడు ఆ మాట వస్తుందంటే, ఒక వ్యక్తి అపాయకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్నప్పుడు ఆ మాట నోటి నుంచి వస్తుంది. ఎప్పుడైతే మానవుడు ఏమని కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మాట దేవునిని బ్రతిలాడుకునే మాట ఆ సందర్భంలో వస్తూ ఉంటుంది. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా కృప నన్ను బలపరచెను, నన్ను బలపరచెను. ఏమండి, ఆదివారం రాగానే చాలామంది లేచి సాక్ష్యాలు చెప్తుంటారు, దేవుని కృప మమ్మల్ని బలపరిచిందన్న, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆరోగ్య విషయంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు స్వస్థపరిచి ఆయన కృప మాకు తోడుగా ఉంచి ఈరోజున నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నామని ఎంతోమంది ఆదివార ఆరాధనలో సాక్ష్యాలు చెప్పగలుగుతున్నారు. కారణమేమిటి? కారణమేమిటి అని అంటే, దేవుని వాక్యము చెప్పబడుతుంది, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఆయన చూపినటువంటి కృప మనకు అనుగ్రహించేదే కాకుండా మన యొక్క బలహీనతల్లో ఆయన శక్తి అంట పరిపూర్ణము చేస్తుంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ఏమండి బలహీనతలలో మానవులు అనబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత అనేది ఉంటుందండి. భూమి మీద పరిశుద్ధుడు ఎవరు లేడు, భూమి మీద పరిశుద్ధుడు ఎవడు లేడు. పరిశుద్ధుడు అనబడుతున్నటువంటి వ్యక్తి ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే తప్ప భూమి మీద పరిశుద్ధుడు అనేవాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కరికి బలహీనతలు అనేవి ఉంటాయి. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక కృంగిన స్థితి, ఏదో ఒక నలిగిన స్థితి, ఏదో ఒక ప్రమాదకరమైనటువంటి స్థితుల గతుల మధ్యలో ఏ మానవుడైనా కానీ బలహీనతలు లేనటువంటి వాడు ఎవడు ఈ భూమి మీద లేడు. కానీ ఆ బలహీనతలోనే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయగలిగితే ఆ బలహీనతల్లో దేవుడు మనకేం చేస్తాడంటే శక్తిని అనుగ్రహించి ఆ శక్తికి తగినటువంటి పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ శక్తికి తగినటువంటి పరిపూర్ణత, ఆ శక్తికి తగినటువంటి ఏమండి పరిపూర్ణతలోనికి తీసుకొని వెళ్ళి ఆ పరిపూర్ణతలో నిన్ను ఏమండి అధికమైనటువంటి శక్తిని సంపాదించుకునే వారిగా చేసి ఆ ఉన్నటువంటి బలహీనతలు ఏం చేస్తుందంటే ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కృప మనల్ని ఏం చేస్తుందంటే
మన బలహీనతల్ని దేవుని సన్నిధిలో ఒప్పింప చేసి బలపరుస్తుంది. ఇది ఏ కృప అనంటే బలపరిచే కృప. కృంగిన స్థితిలో ఉన్నప్పుడు బలపరిచే కృప, నలిగిపోతున్న సందర్భాలలో లేవనెత్తగలిగిన కృప, మునిగిపోతున్న సందర్భాల్లో కుడి చేయి పట్టుకొని లేవనెత్తగలిగినటువంటి ఆ కృపలో మనం ఏం చేయాలంటే బలపరచబడే వారిగా ఉండాలి. ఆ కృపలో మనము స్థిరపరచబడే వారిగా ఉండాలి. అందుకని అక్కడ భక్తుడైనటువంటి మోషే చెప్తున్నాడు, నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా కృప నన్ను బలపరిచెను. ఈ రోజున ప్రతి విశ్వాసి నువ్వు కృంగినటువంటి స్థితిలో దేవుని కృపను ఏమండి నీవు ప్రచురణ చేసుకోవాలి. దేవుని కృపను నువ్వు ప్రచురణ చేసుకోవాలి. అయ్యా, ఇదిగో నేను కృంగిన స్థితిలో ఉన్నాను, నీ కృప నాకు తోడుగా ఉంచు. ఇదిగో నలిగిన స్థితిలో నేను ఉన్నాను, నీ కృప నాకు తోడుగా ఉంచు. నీ కృప లేకపోతే నేను క్షణమైన బ్రతకలేని యేసయ్యాని నీవు ఎప్పుడైతే స్తుతి స్తోత్రాలతో యేసయ్యకు ఒక దుర్గాన్ని స్థాపిస్తావో, ఆకాశం నుంచి ఏమండి యేసయ్య నీ దగ్గరికి నిలబడి నీ దగ్గరికి వచ్చి ఆ కృప నిన్ను బలహీనతల్లో బలపరిచేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ అలార్డ్, ప్రైజ్ అలార్డ్. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న ఇదిగో కొన్ని పరిస్థితులను బట్టి మేము కృంగిపోతున్నాం, కుటుంబ సమస్యలలో కృంగిపోతున్నాం, కుటుంబంలో జ్వరాలు వచ్చి బాధపడుతున్నాం, పని చేసుకోవడానికి శక్తి కూడా రావట్లేదు, ఇదిగో మా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు దేవుని సేవకులుగా మేమేం చేస్తామంటే వారిని బలపరిచే విధానంలోనికి తీసుకుని వెళ్తాం. అమ్మా అయ్యేం చేస్తాయి మిమ్మల్ని? జ్వరం వచ్చిందా, ఒక వారం ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్నావా, ఏం కాదులే. సమస్యలో ఉన్నావా, ఏం కాదులే. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. మేము చేసే ప్రార్థన కూడా నీకు తోడుగా ఉండి దేవుని కృప సేవకుని యొక్క ప్రార్థన రెండు తోడ్పడి నీకు ఏం చేస్తుందంటే ఆ బలహీనతలలో శక్తివంతులుగా చేస్తుంది. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. శక్తివంతులుగా చేసి ఒక ధైర్యం. కృంగినటువంటి వారిని ఏమైనా ఇంకా కృంగ తీసామనుకోండి, వాడు ఇంకా డల్ అయిపోతాం. కృంగినటువంటి వారు ఏమని ఇంకా కృంగిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, అమ్మో నీకు ఆరోగ్యం బాగలేదా, ఏమైపోద్దో, చాలా పథ్యం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండని ఆ వ్యక్తిని మనం కృంగ తీసామనుకోండి, ఇంకా కృంగిపోతూ ఉంటాం. అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏమండి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము అతని దగ్గరికి వెళ్ళి పలకరించి, జ్వరం వచ్చిందా, అదేం చేస్తుందిలే, 4 రోజుల నుండి పలకరించి వెళ్ళిపోతుంది, బాగున్నావా అని. అదేం చేస్తుంది నిన్ను? దానికి ఎందుకు నువ్వు కంగారు పడిపోతున్నావు? 3 రోజులు ఉంటుంది, అది 4వ రోజు వెళ్ళిపోతుందని ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధైర్యకరమైనటువంటి మాట చెప్పాడు అనుకో, అవునా 3 రోజులకి వెళ్ళిపోద్దా, నేను వారం ఉంటుందేమో అనుకున్నానంటే, అబ్బే ఎవరు చెప్పారు నీకు? చూడు 4వ రోజున ఆ జ్వరం వెళ్ళిపోకపోతే నన్ను అడుగు అని ఎప్పుడైతే బలహీనతల్లో ఉన్నటువంటి వారిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఏమని దేవుని బిడ్డలుగా మనం పోయి పలకరించామనుకోండి, ఆ ధైర్యమే ఆ బిడ్డకు బలాన్ని అనుగ్రహిస్తుంది. ప్రైజ్ అలార్డ్, హల్లెలూయా. 3వ రోజు వస్తుందా, 3వ రోజు ముగించబడక మునిపే జ్వరం అంతా పోతుంది. 4వ రోజు పోయి పలకరించావనుకో, అన్న నువ్వు చెప్పినట్టు జ్వరం తగ్గిపోయింది కానీ కాస్త నీరసం ఉంది. నీరసం అదేం చేస్తుందిలే, ఒక బాటిల్ కొబ్బరి బొండాలు లాగా అదేం చేస్తుంది, ఒక బాటిల్ కొబ్బరి బొండం తాగితే అది సాయంత్రం కల్లా వెళ్ళిపోతుంది, అవునా అని చెప్పేసి ఆ వ్యక్తి, కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, నీరసంగా ఉన్నటువంటి వ్యక్తిని కాస్త మనం బలపరిచామనుకోండి, 4వ రోజు కూడా వెళ్ళి పలకరించి 5వ రోజున ఏమైంది ఏం కదా అంటే, అన్న నువ్వు చెప్పిన మాట నిజమే. అంటే దేవుని బిడలుగా ఉన్నటువంటి వారు ఒకరినొకరు ఏమండి తన కృప ద్వారా బలపరుచుకోవాలి. తన కృపలో ఎప్పుడైతే బలపరుచుకుంటామో ఆ కృప మనల్ని ఏం చేస్తుందంటే బలహీనతలలో మనకు ఆయన శక్తిని ప్రసాదించి పరిపూర్ణతలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిపూర్ణమైన శక్తి వేరు, పరిపూర్ణమైన శక్తి వేరు.
ఏమండి ఆరోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి 4 రోజులు దాటిన తర్వాత ఏమండి శక్తితో నింపబడిన తర్వాత 6వ రోజు ఏమైపోతాడంటే పరిపూర్ణమైన శక్తితో ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తిని పోయి అడిగితే, అన్న జ్వరం తగ్గిపోయింది అంటే తగ్గిపోయింది, మరి నీరసం ఉందంటే నీరసం తగ్గిపోయింది, మరి ఏ పని చేయడానికైనా సిద్ధమేనంటే ఆ వ్యక్తి అంటాడు, నిజంగా నేను ఏ పని చేయడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కారణం ఏమిటి అంటే శక్తి నుంచి అధిక శక్తిలోనికి తీసుకొని వెళ్ళటానికి కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? బలపరుచుకుంటూ వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ప్రార్థన చేసినా కూడా మనం ఏం చేయాలో తెలుసా? నీ కృప నన్ను బలపరిచేటట్లుగా యేసయ్యా నన్ను ఆ విధంగా మార్చు, నీ కృప నాకు తోడుగా ఉండేటట్లుగా ఆ విధంగా నన్ను మలుచు, నీ కృప నీ యొక్క ఈ విధానాన్ని నేను వెంబడించేటట్లుగా ఆ దిశగా నన్ను మార్చు అని ఒకే ఒక ప్రార్థన, ఒకే ఒక కాల్. ఏమండి ఎవరికైనా ఫోన్ చేయాలంటే సెల్ తీసుకొని ఫోన్ చేస్తామా, ఈ వ్యక్తి బిజీగా ఉన్నాడు అని అంటది. కాసేపు మళ్ళీ కాసేపు ఫోన్ చేసామనుకో, ఈ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నాడు, మళ్ళా చేయి కాసేపు ఉన్నాక అని అంటుంది. మళ్ళా ఫోన్ చేసే మనకి ఈ వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసిండు, మళ్ళా తర్వాత చేయి అని అంటుంది. కానీ యేసయ్యకి మనం మొర పెట్టాలంటే ఏమండి ఒకటే ఒక కాలు, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ప్రార్థన. కొట్టు చప్పర్లు గట్టి. ఏ ఫోన్లు చేయాల్సిన పని లేదు, ఏ ఫోన్లు చేయాల్సిన పని లేదు. నీవు ఉన్నటువంటి ఇంట్లో, నీవు ఉన్నటువంటి సంఘములో, నీవు ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో, నీవు ఉన్నటువంటి ప్రాంతములో, నీవు ఉన్నటువంటి స్థలములో నీవు నోరు తెరిచి యెహోవాకు మొర్ర పెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు. లెటర్ రాసిన లెటర్ కాస్త వారానికైనా పోవచ్చు, కానీ యేసయ్యకి మొర పెడితే ఏమండి అతి సమీపంగా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మొర పెడితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే అంత సామర్థ్యత కలిగినటువంటి యేసయ్య కృప మనకు తోడుగా ఉన్నప్పుడు, యేసయ్య యొక్క విధానం మనకు తోడుగా ఉన్నప్పుడు, యేసయ్య యొక్క కృపలో నడిపించబడుతున్నప్పుడు, యేసయ్యతో మనం ఒక జీవితాన్ని అంటుకట్టుకోవాలి. బలహీనతలో ఉన్నప్పుడు నన్ను బలపరచు దేవా అని మొర్ర పెట్టగలిగినటువంటి స్థితిగతుల మధ్యలోనికి దేవుని బిడ్డలు నడవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆ దిశగా మనం నడిపించబడాలి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏమండి దేవుని యొక్క కృపలో భద్రపరచబడినటువంటి వాళ్ళు ఆయన యొక్క బలము కోసం ఎదురు చూస్తూ ఉండాలా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడండి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఫిలిష్తీయులందరూ వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమండి కళ్ళు తీసేశారు, గుడ్డివాడైపోయాడు. కొన్ని సంవత్సరాల కిందట ఫిలిష్తీయుల ప్రజలని గడగడలాడించినటువంటి వ్యక్తి, ఒక గొప్ప దైవజనుడు. ఈ వ్యక్తి వస్తున్నాడు అని అంటే ఏమండి ఎటువంటి బలాచులైనా కూడా భయపడి వణికేవాడు. దేవుని బిడ్డల జోలికి వస్తే పొరపాటునే ఊరుకుండే వ్యక్తి కాదు. దేవుని బిడ్డల జోలికి వస్తే ఏమండి ఎదురాడి విషయాన్ని చేకూర్చే వ్యక్తి. బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి విధానం ఎలాగుందంటే అతడు బలాచుడు, అతడు శక్తివంతుడు. అంత బలాచుడికి ఒకానొక రోజున బలహీనుడైపోయాడు. ఒకానొక రోజున బలహీనుడైపోయాడు. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, నవ్వుతూ ఉన్నారు, ఏరా శాంసన్, ఇంతగానో బలపడ్డావు కదా ఇది వరకు, ఏమైపోయింది నీ బలం? కళ్ళుంటే వారిని జయించగలిగేవాడేమో. 2 కళ్ళు ఏమండి ఆ 2 కనుల దృష్టి మందగించిపోయింది. 2 కళ్ళు తీసేశారు ఫిలిష్తీయులు. వీడికి కళ్ళుంటే మనల్ని ఎదుర్కోగలుగుతున్నాడు, వీడికి కళ్ళుంటే అన్ని విధాలుగా మన మీద జయాన్ని పొందుతున్నాడు. వీడికి కళ్ళు తీసేస్తే
ఏ విధంగా చూపగలుగుతాడో చూస్తాడు. ఇతడి యొక్క బలహీనత కండ్లల్లో ఉంది అని చెప్పేసి ఏమండి ఆ సర్దారులు, ఫిలిష్తీయులైనటువంటి సర్దారులు శాంసోనుని కళ్ళు తీసేశారండి. ఒక ఏమండి ఆ యొక్క నిప్పు కొరువులతో దగ్గర పెట్టినప్పుడు ఆ చూపుకి ఏమండి చూసిన వెంటనే ఆ కనుదృష్టి మందగిష్టిపోయింది. తీసుకొని వచ్చి ఏమండి దాగోను గుడి అనబడుతున్నటువంటి ఆ గుడి దగ్గరికి వచ్చి 2 పిల్లర్ల మధ్యలో నిలబెట్టారు. శాంసోన్, నువ్వు పలాచుడు అని చెప్పుకుంటున్నావు కదా, శక్తివంతుడు అని చెప్పుకుంటున్నావు కదా, ఇదిగో నీ బలం ఏంటో చూపి. అనేక మంది వేల ప్రజలు ఈ గుడి కింద ఉన్నారు, నీ చేతనైతే దీన్ని పడగొట్టు. తన బలము పోవటానికి గల కారణం ఏంటంటే దేవుని దగ్గర ఒక నేరస్తుడిగా కనపడ్డాడండి. చేయవద్దన్న పనిని చేయటం వలన దేవుని దగ్గర నేరస్తుడైపోయాడు. నేను ఈ పని చేయొద్దు అని దేవుడు ఏమండి ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకు లోబడకుండా దానిని చేసి చూపించడం వలన దేవుడు అతనికి దూరం అయిపోయాడు. దేవుని శక్తి అతనికి దూరం అయిపోయింది. దేవుని కృప అతనికి దూరం అయిపోయింది. దేవుని యొక్క బహుమానం అతనికి దూరం అయిపోయింది. దేవుని యొక్క కనుదృష్టి ఆ వ్యక్తిలో నుంచి దూరం అయిపోయింది. దేవుని ఆత్మ దూరం అయిపోయింది. దేవుని శక్తి దూరం అయిపోయి ఒంటరిగా నిలిచి బలహీనుడిగా ఏమి చేయలేని పరిస్థితుల మధ్యలో గుడ్డివాడిగా నిలబడ్డాడు. ఒకానొక రోజున ఫిలిష్తీయులైనటువంటి సర్దారులను గడగడలాంచినటువంటి వ్యక్తి శాంసోను చూస్తేనే ఆ ప్రాంత ప్రజలందరూ గడగడలాడిపోతాడు. అనేక విధాలుగా బలమును ధరించుకున్నవాడై అనేక కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఒకానొక రోజున ఈ వ్యక్తి బలహీనుడైపోయాడు. వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. శాంసోన్, నీకు చాలా బలం ఉందని చెప్పుకుంటున్నావు కదా, నీకు చేతనైతే ఈ యొక్క గుడిని పడగొట్టు, మమ్మల్ని అందరినీ నాశనం చేయి నీ చేతనైతే. కళ్ళు లేనివాడిగా బలహీనుడిగా మార్చబడి దేవుని ఆత్మను పోగొట్టుకున్నవాడిగా, దేవుని శక్తిని పోగొట్టుకున్నవాడిగా ఏం చేయాలో అర్థం కాక ఏమని మనసులో కన్నీళ్లు పెట్టుకుంటూ, మనసులో ఆవేదన చెందుతూ, మనసులో కృంగిపోతూ, నాకు ఉన్నటువంటి దేవుని ఆత్మ కూడా దూరం అయిపోయింది, నా పరిస్థితి ఏమిటి, ఈ ఫిలిష్తీయుల మధ్యలో నేను పడి చనిపోతే దేవునికి అవమానము కలుగుతుందని కన్నీళ్లు కార్చట ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటో తెలుసా? అయ్యా, నేను తప్పు చేసింది వాస్తవమే, నేను పొరపాటు చేసింది వాస్తవమే, నీ కృప నన్ను దూరం చేస్తున్నావు ఎందుకు? దేవుడు అంటున్నాడు, ఇదిగో చెయ్యవద్దన్నటువంటి పనిని చేసావు, పాపానికి వడి కట్టుకున్నావు, అందుకే నా ఆత్మ నా కృప నీకు దూరం అయిపోయింది. చివరి క్షణాలలో తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఈసారికి మాత్రం నన్ను బలపరచు. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిద్దాం. 16వ అధ్యాయం న్యాయాధిపతులు 28వ వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వాక్యం. అప్పుడు శాంసోను, యెహోవా నా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొను, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఏడుస్తున్నాడు. చివరి క్షణాల్లో దేవుని కృప తొలగిపోయింది, దేవుని ఆత్మ తొలగిపోయింది. ఏమండి, దేవుని దూరం చేసుకున్నాడు. అతను చేస్తున్నటువంటి తప్పిదాలను బట్టి దేవుడు దూరం అయిపోయాడు, దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ఏమండి, ఈ యొక్క చివరి క్షణాలలో ఏమి చేయాలో అర్థం కాక, నేను ఇంత బలశూరుడిగా ఉన్నటువంటి నేను వీళ్ళ మధ్యలో ఓడిపోతే నా పరిస్థితి ఏంటి అని అర్థం కాని పరిస్థితుల మధ్యలో దేవునికి మొర్ర పెట్టాడంట. దేవా,
దేవా ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఈసారి ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో. బైబిల్లో ఒక చోట రాయబడింది, నీతిమంతులు 7 సార్లు పడినను ఆయన లేవనెత్తుతాడా లేదా? అట్లాగని చెప్పి జనరేషన్ మారిపోయింది. తప్పులు చేస్తూనే ఉన్నారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. క్షమించే దేవుడు ఉన్నాడులే, క్షమించే దేవుడు ఉన్నాడులే. బైబిల్ నీతిమంతులు 7 మార్లు పడినా కూడా ఆయన లేవనెత్తుతాను అన్నాడు కదా అని చెప్పి వాక్యం తీసుకొని ఈ రోజున చాలామంది తప్పులల్లో పడిపోతున్నారు. తప్పు చేయటం, దేవుని మందిరానికి రావటం, నన్ను క్షమించయ్యా అని అడగటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదివరకు కాలములో ఏమండి, తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు పిల్లల మీదకి వచ్చేది. చాలామంది అంటారు, వీడు ఇలా మారటానికి గల కారణం తల్లిదండ్రులు చేసిన తప్పే వీడిని చుట్టుముట్టాడింది అనేవాళ్ళు. అవునా కదా? తల్లిదండ్రులు చేసిన తప్పు పిల్లల మీదకి వచ్చింది అనేవాళ్ళు. కానీ ఇది కృపాకాలం ఎలాగుందంటే, ఎవరి తప్పు వారినే ముంచేస్తుంది, ఎవరి తప్పు వారినే పాతాళానికి తీసుకొని వెళుతుంది, ఎవరి తప్పు వారికే శిక్షకు గురి చేస్తుంది. ఇదివరకు కాలంలో తల్లిదండ్రులు చేసిన ఏమండి తప్పులు, పొరపాట్లు పిల్లల మీదకి వచ్చాయి. చాలామంది అంటారు, తల్లిదండ్రులు చేసిన శాపం పిల్లలకు కలిసి వచ్చిందిరా అనేవాళ్ళు. అవునా కదా? తల్లిదండ్రులు చేసిన ఆ శాపమే, పాపమే పిల్లల మీదకి కలిసి వచ్చింది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరు తప్పు వారిని వెంటాడి మరణానికి తీసుకొని వెళ్తుంది. దేవుడు క్షమిస్తాడులే, నీతిమంతులు 7 సార్లు పడిన దేవుడు క్షమిస్తాడులే అని ఈ రోజున చాలామంది తప్పుల మీద తప్పులు, పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తూ ఈ రోజున దేవుని కృపలను దూరం చేసుకుంటున్నారు. దేవుని యొక్క కృప వారికి దూరం అయిపోతుంది. దేవుని కృప వారికి దూరం అయిపోయి ఒంటరితనాన్ని జీవిస్తూ, అపవాదికి దగ్గరవుతూ, అపవాది తంత్రాల్లో పడుతూ, అపవాది వేసే బాణాలలోకి వెళ్ళిపోయి ఈ రోజున కుటుంబాలలో విచ్ఛిన్నమైపోయి, కుటుంబాలలో శోధనలు ప్రారంభమవడం వలన, కృపా కుటుంబంలో ఏమని దేవుని ఆత్మ దూరం అవటం వలన ఈ రోజున కుటుంబాలలో చాలా కుటుంబాలు గమనిస్తూ విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏమిటి? చేసినటువంటి తప్పును ఒప్పుకొని దేవుని పాదాల చెంతకు వచ్చి, అయ్యా నేను చేసిన పొరపాటు నన్ను క్షమించని దేవుని సన్నిధిలో తప్పిదాలు ఒప్పుకున్నటువంటి వ్యక్తి మరలా ఆ తప్పిదాల జోలికి వెళ్ళకూడదు. ఆ తప్పిదాల యొక్క విధానంలో నడవకూడదు. ఆ పరిస్థితుల మధ్యలోనికి మనము వెళుతున్నామంటే దేవుని కృపలో నుంచి మనం తప్పిపోయామని అర్థం. దేవుని ప్రేమలో నుంచి ఏమని మనము బయటికి పారదోయబడ్డామని అర్థం. దేవుని సన్నిధిలో నుంచి దేవునికి దూరం అవటం వలన ఈ రోజున అపవాదైన సాతాను ప్రతి కుటుంబాలలో దగ్గరయ్యి గలిబిలి, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, సమృద్ధి లేకుండా, సంపాదించిన ధనం ఏమని రూపాయి వెనకేసుకోకుండా నష్టాలు పాలు కావడానికి గల కారణం ఏమిటో తెలుసా? పాపం పరిపక్వమయ్యి మరణమును కని శాపానికి దూరం చేస్తుంది. ఈరోజు తెలుసుకోలేకపోతున్నారు. క్రైస్తవులంటే క్రైస్తవులే, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే, దేవుని వాక్యములో నడిపించబడే వాళ్ళే, దేవుని పాటలన్నా, వాక్యమన్నా, దేవుని సేవకులన్నా ప్రేమ కలిగినటువంటి వ్యక్తులే ఈ రోజున మరలా చేసినటువంటి తప్పిదాలలో పడిపోవటానికి గల కారణం ఏమిటి? దేవుని ప్రేమను దూరం చేసుకుంటూ ఉన్నారు. ఈ యొక్క శాంసోను గమనిస్తూ ఉంటే, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమి తనకు బలం ఉందిగా, ఏమి కండ బలం ఉందిగా, ఏమి తనలో శక్తి ఉందిగా, ఏమని ఆ ఊర్లో అతని యొక్క బలాచుడు ఎటువంటి ఆ యొక్క బలాచుడు కలిగినటువంటి వ్యక్తి కంటే ఏమని ఎవరు లేరు. అతను బలాచుడు. అంత బలం ఉన్నప్పటికీ కూడా, అంత శక్తి ఉన్నప్పటికీ కూడా, అంత కండలు ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు గుడ్డివాడై.
దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. గుడ్డివాడై, కనులు పోగొట్టుకున్న వాడై దేవుని సన్నిధిలో ప్రలాపిస్తున్నాడు. ఈ ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు. ఈ శత్రువులైనటువంటి సటారుల మధ్యలో, ఫిలిప్తుల మధ్యలో నన్ను సిగ్గుపరచమాకు, నన్ను అవమానపరచమాకు. నేను చేసింది పొరపాటే. దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడండి. ఇందాక చెప్పాను, దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని దగ్గర మొరపెడతాడో ఆయనకు సమీపంగా ఉంటానని చెప్పాను కదా. ఆ సమీపంగా ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క శాంసోను హృదయంలోనికి జొరపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తప్పును ఒప్పుకోనంత కాలము శాంసోన్లో నుంచి ఏమని దేవుని ఆత్మ దూరం అయిపోయింది. తప్పులు చేసిన నాళ్ళు దేవుని ఆత్మ దూరంగా ఉంది. ఎప్పుడైతే శాంసోను చేసినటువంటి తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, కప్పు పొనక దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, దేవుని ఆత్మ అతనిలోనికి జ్వరబడిందంట. ఎప్పుడైతే దేవుని ఆత్మ శాంసోన్లోనికి వచ్చిందో అతడు బలాఢ్యుడిగా మార్చబడ్డాడు. గొడవ చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడిగా మార్చబడ్డాడు, శక్తివంతుడిగా మార్చబడ్డాడు. మొన్నటిదాకా ఉన్నటువంటి బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ బలహీనత మరుగైపోయి, శక్తిహీనత మరుగైపోయి, ఏమంటే అతనిలో ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన ఆత్మ, ఒక బలమైనటువంటి ఆత్మ అతనిలోనికి దిగి వచ్చి 2 దాగోను గోడలు ఉన్నటువంటి ఆ యొక్క స్తంభాలను పట్టుకొని శక్తితో పడగొట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? పోయినటువంటి ఆత్మ తిరిగి శక్తివంతమైనటువంటి ఆత్మ శాంసోనులోనికి దిగి బలవంతులుగా చేసింది. ఈ రోజున మన బలం ఏమైపోతుంది? దేవుడు మనకిచ్చినటువంటి ప్రార్థనాత్మ ఏమైపోతుంది? దేవుడు మనతో చేసిన వాగ్దానాలు ఏమైపోతున్నాయి? దేవుడు మనతో చేసిన ప్రమాణాలు ఈ రోజున దేవుని యొక్క విషయంలో మనం నెరవేర్చగలుగుతున్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను బలపరుస్తాను. ఎప్పుడైతే శాంసోను 2 స్తంభాలను పట్టుకొని ఆ స్తంభాల వైపు తన బలమును చాపి దేవుని ఆత్మను పొందుకోగానే ఆ యొక్క దాగోను గూడంట కుప్పలా కూలిపోయింది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే ఆ గుడి కింద ఉన్నారో ప్రతి వ్యక్తులందరూ ఏమని నేలమట్టమైపోయారు, నేలమట్టమైపోయారు. మనిషి శక్తి వేరు, దేవుని శక్తి వేరు. దేవుని శక్తి ముందు ఏ శక్తి నిలబడచాలదు. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ప్రాంతంలో ప్రార్థన పెట్టానండి. ప్రార్థన పెడితే ఇంత లావు ఉంది ఆమె, ఇంత లావు ఉంది. నేనేమో సన్నగా ఉన్నానప్పుడు, బక్కగా బట్టిబ్రోల్లో సేవ చేసేటప్పుడు సన్నగా ఉన్నాను. సువార్త కూటం పెట్టాం. వర్షిప్ చేస్తుంటే లేచి డ్యాన్సులు వేస్తుంది. ఎంత లావుటి మనిషి, ఇంత లావు ఉంది, దాదాపు ఒక 150 కేజీలు ఉంటుంది అనుకుంటా. డ్యాన్స్ చేస్తుంది, 2 చేతులు ఎత్తి పెట్టి డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. వర్షిప్ చేస్తున్నా, యేసు రక్తం అనే పాట పాడుతూ ఆత్మలో ఆనందిస్తూ ఏమండి ఆ భాషలు మాట్లాడుతూ ఆరాధన చేస్తుంటే అందరూ లీనమైపోతుంటే ఈ వ్యక్తి మాత్రం లేచి ఏమని నాగిని డ్యాన్స్ చేస్తుంది. దాన్ని చూడగానే నాకు భయం వేసింది. అమ్మో ఏంటి ఇది అని. కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తుంటే నా దగ్గరికి వచ్చి పిల్లలు వచ్చి సొక్కలాగుతున్నారు. నేను ఇంకా ఆత్మలో ఆనందిస్తున్నాను. ఆమెమో నడుచుకుంటూ దగ్గరికి వస్తుంది. వీళ్ళందరూ భయపడుతున్నారు. బ్రదర్స్ ఎక్కడ మీద పడి పాస్టర్ గారిని పడుతుందేమో. ఆమె కాస్త దగ్గరలో, ఈ కెమెరా దగ్గరలో ఉన్నటువంటి సందర్భంలో నన్ను గట్టిగా చొక్కలాగితే నేను ఉలిక్కిపడి మరలా కళ్ళు తెరిచి వాళ్ళకి వెళ్ళి చూస్తే ఎదురుగా ఆమె నిలబడ్డది. లేచి డ్యాన్స్ చేస్తుంది, బుస్ బుస్ అని బుస్సలు కొడుతుంది. చూసి భయపడ్డా. ఓయమ్మో ఏమన్నా మీద పడితే నా పరిస్థితి ఏందిరా. చూడటానికి ఏమో పూసికే పొలాలున్నా నేను.
సేవకి వెళ్ళిన కొత్తలో సేమ్ అంత ఎలీషగాడిలాగా ఉండేవాడిని, సన్నగా. ఏం చేయాలో అర్థం కాలే, భయం అవుతుంది, ఏడ నా మీద వచ్చి కొడుతుందో. ఆ సమయాన్ని భయపడుతుంటే దగ్గరికి వస్తుంది, నన్ను కొట్టడానికి, తన పడిగతో కొట్టడానికి దగ్గరికి వస్తుంది. మనసులో ప్రార్థన చేసుకున్నా, అయ్యా నేను బలహీనుని నాయనా, నేను శక్తి లేని వాడిని, దయచేసి ఈ ప్రజల ఎదుట ఆ యొక్క సర్పం నన్ను కొడితే నీ బిడ్డలందరికీ అవమానం కదా, ఆ సర్పం నన్ను కొట్టి వెళ్తే నీ బిడ్డలందరికీ అవమానం కదా, నాకు అవమానం కదా, నీ నామానికి అవమానం కదా, దయచేసి నా పొరపాట్లు ఏమనుంటే క్షమించయ్యా, నా తప్పులు ఏమనుంటే క్షమించయ్యా అని ఆ సమయంలో శాంసోన్ చేసిన ప్రార్థన నేను ప్రార్థన చేశానండి. ఎప్పుడైతే నా తప్పిదాలు, నా పొరపాట్లు క్షమించయ్యా అని కన్నీళ్ళు గార్చుకొని ప్రార్థన చేశానో బలమైన శక్తి నా మీదకి దిగి వచ్చింది. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా ఆ వ్యక్తిని చూసి భయపడుతున్న వ్యక్తిని ముందుకెళ్ళిపోయి, ఏమండి ముందుకెళ్ళిపోతే మీదికి రావాలని చూస్తుంది, మీదికి రావాలని చూస్తుంది. అందరు కళ్ళు తెరిచి చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. కొంతమంది మిద్దెల మించి తొంగి చూపుతున్నారు, ఏం చేస్తాడో ఈయన, చూడటానికి పూసిక పుల్లాడున్నాడు, ఏడు ఏం చేస్తాడు ఈడు పాస్టర్ అన్నట్లుగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె నెత్తి మీద చేయి కూడా పెట్టలేదండి. ఏ సున్నాములో దురాత్మ శక్తి ఇప్పుడే ఆ నేల మీద పడిపోనుగా అని చెప్పానండి. అన్నట్లుగా నిట్టనే పడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్ళ ఏమండి పాదాల దగ్గర అట్టనా పడిపోయింది నిట్టు అర్పులుగా. ఎందుకో తెలుసా, ఒకవేళ మన బలహీనతలను బట్టి, మన పొరపాట్లను బట్టి దేవుని ఆత్మ మన దగ్గర దూరం అయిపోతుందేమో. మన యొక్క పొరపాట్లను బట్టి, ఏమని మనం చేసే ఆ తప్పిదాలను బట్టి దేవుడు మనకు దూరం అయిపోతున్నాడేమో. శాంసోన్ చెప్తున్నాడు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపతో నన్ను బలపరచు, నీ కృపతో నన్ను బలపరచు అయ్యా, నీ కృప నన్ను ఆవరించయ్యని ఎప్పుడైతే తన చేసినటువంటి తప్పులన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో, దేవుని బలం పొందుకొని శక్తివంతుడిగా ఆ ప్రాంత ప్రజలను ఓడించగలగటానికి గల కారణం ఏంటో తెలుసా, తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన నీవు మన తప్పులను కప్పెట్టుకుంటున్నామా, మన తప్పులను సమర్థించుకుంటున్నామా, మన తప్పులని ఏమండి సరిదిద్దుకోకుండా సమర్థించుకునే విధానములు ఉంటే నీకు క్షమాపణ ఉండదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి మనుషులకు ఎవరికి చెప్పుకొనక దేవునికి నీ తప్పులు చెప్పుకొని క్షమించమని ఏమని ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర నువ్వు పొందుకోగలిగితే నీకున్నటువంటి బలహీనతలు దేవుడు తొలగించి బలముతో దేవుడు నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని సరిదిద్దుకొని నా దగ్గరికి నువ్వు నడవగలిగితే నా బలాన్ని నీకు ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చెప్పబడుతుంది వాక్యము, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. ఎందుకు నీ కృప నేను పొందుకోవాలయ్యా అంటే, బలహీనతలు యందు ఆయన కృప మనకు ఏమండి అధిక శక్తి మనకి ఇస్తుంది. బలహీనతల్లో ఉన్నప్పుడు అధిక శక్తి మనకు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, ఆయన కృపను మనము పొందుకునే వారిగా ఉంటే ఆ కృప మనల్ని బలపరిచి శక్తివంతులుగా చేసి కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తి నిన్ను ఏమండి ఒక మెట్టు మీద కూర్చోబెట్టగలిగినదే దేవుని కృప. ఆ కృపలో మనము దాచబడాలి, ఆ కృపలో మనము స్థిరపరచబడాలి, ఆ కృపలో మనము బలపరచబడితే ఆ దేవుని కృప నిన్ను విడిచిపోకుండా ఆ కృపలో నీవు ఎప్పుడు కూడా దాచబడుతూ ఆయన కార్యాలని ఏమన్నా ఆయన చేసిన అద్భుతాలని నీవు నీ కుటుంబము రుచి చూచుదువుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.